పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇలాగే ఉంటే కుదరదు నాయనా. జనసేనాని కొంచెం కొత్తగా ట్రై చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ కొత్త కారణాలను వెతుక్కోవాలా? పార్టీని కాపాడుకోవాలంటే చేయాల్సిందేనా? పవన్ కళ్యాణ్ ముందున్న లక్ష్యాలేమిటి? ఏపీలో సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతుంది. ఏదో అంతో ఏంతో వైసీపీ మీదకు మొత్తం అంతా నెట్టేసి కూటమిల ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతుంది. కూటమిలోని కీలకమైన నేత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతైనా సరే జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఎంతో కొంత అంటూ ముందుకెళ్ళిపోతున్నారు. కానీ ఇదంతా కూడా ఇలాగే జరుగుతుంది. జరిగిపోతుందంటే మాత్రం కుదరదు. వచ్చే ఎన్నికలకు మరోసారి కూటమిల ప్రభుత్వం కానీ, జనసేన, టీడీపీ కానీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ప్రణాళికలు ఉండాల్సిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతానికైతే ఈ విషయంలో పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు రాకముందు అంటే 15 ఏళ్లకు ముందు కూడా పవన్ కళ్యాణ్ అనే పేరు, ఆయన ఏంటో చాలా మందికి తెలుసు. అవిభాజ్య ఆంధ్ర ప్రాంత రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రత్యేకించి సినీ రంగం నుంచి వచ్చే వాళ్ళని ఆదరించడం ఆంధ్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఉన్నదే. అలాంటి ఎన్టీఆర్ నుంచి నేటి పవన్ కళ్యాణ్ దాకా అది కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన భవిష్యత్తు, జనసేన రాజకీయ పార్టీ ఏంటి అనేది ఇంకా తేలాల్సి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికలకు ముందు అధికారంలో లేరు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అందుకే ఏ రకమైన విమర్శలు చేయడానికైనా ఎన్నికల సమయంలో వీలవుతుంది. కానీ వచ్చే ఎన్నికల నాటికి పవన్ చేతిలో ఉన్న పవర్ అస్త్రం మాత్రం పవర్ అయిపోతుందని చెప్పాలి. అప్పుడు జగన్ను విమర్శిస్తే కుదరదు. కేవలం కూటమి ప్రభుత్వంలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించే చెప్పుకుని ప్రజల ముందుకు వెళ్ళాలి. అది అంత సులువు కాదు. ఎప్పుడైనా నెగిటివ్ వ్యాఖ్యలకున్న పాజిటివిటీ ప్రజల్లో పాజిటివ్ కామెంట్స్లోగా ఉండదు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు చూస్తున్న వారికి ఎవరికైనా ఇలాగే అర్థమవుతుంది. అందుకే పవన్ కొత్త అస్త్రాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు జనసేన క్యాడర్తో పాటు కాపు సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ 15 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని పదే ప్రకటించారు. దీంతో ఆ అస్త్రం కూడా పవన్ చేతుల్లో లేదు. ఇక కూటమి ప్రభుత్వం రెండోసారి ఎన్నికైతే అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి ముందుకెళ్లాల్సి ఉంటుంది. అది చప్పగా ఉంటుంది తప్పించి ప్రజలకు రుచించదు. జగన్ను విమర్శించినా, వైసీపీ పాలనలో లోపాలను ఎత్తి చూపినా అవుట్డేటెడ్ అవుతారు. అందులోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోనూ, చివరికి రాజధాని అమరావతి రైతుల అవస్థల విషయంలోనూ పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం కొంత ఇబ్బందికరంగా మారనుంది. ఇక ఆయన నిజాయితీపరుడైన సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడంతో పాటు టీడీపీ అనుకూల మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తుండడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనం వద్దకు వెళ్లాలంటే ఏం చేయాలన్న దానిపై కొంత తర్జన భర్జన పడుతున్నారు. అయితే ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల సమయం ఉండడంతో అన్నీ కలిసి వస్తాయని నమ్ముతున్నారు. అన్నీ కలిసి వచ్చి తమను రెండోసారి అధికారంలోకి తెస్తాయని భావిస్తున్నారు. మరి జరుగుతుంది చూడాలి. రాజకీయాల్లో అధికారం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒకసారి ఎద్దు ఒకవైపు పడుకుంటే ఇంకోసారి ఇంకోవైపు పడుకుంటుందనేది పాత సామెత సారాంశం. ఈ విషయాన్ని బాగా ఆకలింపు చేసుకుని రాజకీయ పార్టీల అధినేతలు ముందుకెళ్తే ఎందుకైనా ఎంతైనా మంచిదే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి భావి తెలుగు రాజకీయ అధినేతలకు ఇది బాగా వర్తిస్తుంది. రాజకీయాల్లో అధికారాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళడం కాకుండా భవిష్యత్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో పవన్ తన సామాజిక వర్గం, అటుపక్క జన సైనికులు చెప్తుంది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలి. అభిమానం అనేది భారంగా ఫీల్ అవ్వకుండా తన పని తాను చేసుకుంటూనే మొత్తం అంతా కూడా గమనించాలి. చూడాలి మరి పవన్ ఏ మేరకు ముందుకెళ్తారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.